హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే వీడియో అయితే బెండకాయ పులుసు చేద్దాం అనుకుంటున్నామండి. మసాలా బెండకాయ పులుసు అండి. అది వచ్చి మనకి మామూలుగా ముద్దలే కానీ వేడివేడి అన్నంలే కానీ చాలా బాగుంటుంది. ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను, వచ్చేసేయండి. పులుసుకి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు కడిగేసి నీట్గా బట్టతో తుడిచేసి కట్ చేసి పెట్టుకోవాలి. ఎర్రగడ్డ, టమోటా, పచ్చిమిర్చి. బెండకాయ పులుసు అన్నాం కదండి, మసాలాకి ఏమేమి కావాలో చూడండి. మెంతులు, చింతపండు, జీలకర్ర, కరివేపాకు, ఉద్దిపప్పు, శనగపప్పు, ధనియాలు. అంటే చింతపండు పక్కన నానబెట్టుకోవాలి. ఇవన్నీ కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి. తర్వాత వేయడానికి ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, కరివేపాకు, ఎండుమిర్చి వేయాలి. వేస్తాను అండి. ఎండుమిరపకాయ కూడా వేసాను. తగినంత ఆయిల్, కొంచెం ఉప్పు, కొంచెం రాతి పువ్వు మొగ్గ కూడా వేయాలండి. మనం తీసుకున్న ఉద్దిపప్పు, రాతి పువ్వు, కరివేపాకు మొత్తం అన్నీ ఉన్నాయి కదండి, మసాలా అవన్నీ కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. మరి చిన్న మంటలోనే వేయించుకోవాలండి, పెద్ద మంట పెట్టకూడదు. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. కొంచెం అండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు, మరి ఎక్కువ వేయించుకున్నాం అనుకోండి చేదు వస్తుంది. కాబట్టి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే మనం తీసేద్దాం. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పడదాం. అయితే బెండకాయలు వేయించుకోవడానికి కొద్దిగా నూనె వేసుకుంటున్నాం. వేడెక్కిందండి, బెండకాయలు వేసుకుంటున్నాం. అన్ని బెండకాయలు వేసుకొని చిన్న మంట మీద కొంచెం మగ్గేదాకా వేయించుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదండి, కొంచెం వెంట మగ్గేంత కొంచెం మగ్గించుకుందాం. బెండకాయ కొంచెం మగ్గింది అనుకోండి, కూర ఉడికేటప్పుడు కూడా టేస్ట్గా ఉంటుంది. పులుసు అంతా ముక్కల్లోకి వెళ్తుంది. వేయించుకున్నాం కానీ ఉద్దిపప్పు, శనగపప్పు అవన్నీ మొత్తం మిక్సీకి వేస్తే పట్టాము. పౌడర్ పక్కన తీసి పెడదాం. అయితే బెండకాయలు మగ్గినాయండి. అయితే చాలు, మరి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ కూరలు కూడా ఉడుకుతాయి కదా. చేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేద్దాం. వేస్తాను. ఎండుమిరపకాయ అండి, తర్వాత కరివేపాకు, ఎర్రగడ్డ అండి. పచ్చిమిర్చి, టమోటా, ఇందాక మగ్గించాం కదండి, ఆ బెండకాయలన్నీ కర్రీలకు వేయాలి. కొంచెం మెల్లగా కలిపెట్టుకోవాలండి, ఎందుకంటే ఇప్పుడు మగ్గింటాయి కదా, మళ్ళీ మిక్సీ కాకుండా. ఉప్పు, పొడి కూరకు తగ్గట్టుగా అండి. కొంచెం అంటే మేము తక్కువే వేసాం కదా బెండకాయలు అన్నట్టు, 1 స్పూన్ వేస్తుంది కారం. నానబెట్టుకొని పిండుకున్నామండి, ఆ నీళ్ళు వేస్తుంది. ఇప్పుడు కారం, ఉప్పు, చింతపండు అన్నీ వేసాం కదండి, ఇవంతా కొంచెం ఉడకనిద్దాం. మసాలా వేసాం, పొడి వేసాం కదండి, ఆ పొడి వేస్తుంది. 1.5 స్పూన్ వేస్తుందండి. దీనికి వచ్చి ఇప్పుడు మసాలా వచ్చి అదేనండి, మనము ఇందాక వేయించుకొని పెట్టాం కదా, ఆ మసాలానే ఇంకా కర్రీలోకి. కానీ పొడి మాత్రం చాలా స్మెల్ వస్తుందండి. మనం ఇంట్లోనే తయారు చేసాం కదా పొడి. మనం కర్రీలోకి అన్నీ వేసేసాము. ఇంత కొంచెం ఉడికనిద్దాం. అయితే ఉడుకుతూ ఉందండి బెండకాయ పులుసు. ఉడికిపోయిందండి, గిన్నెలకి తీద్దాం. గుమ్మగుమ్మలాడే వేడి వేడి బెండకాయ మసాలా కర్రీ, వేడి వేడి బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇదేనండి బెండకాయ పులుసు. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను. బాయ్.